ఏంద్రా రే హరి, మొత్తానికి ఈరోజు ముహూర్తం కుదిర్చాం మామ రూమ్ క్లీన్ చేయడానికి. అది కూడా హరి దయ వల్లే. ఫుల్ తినేసి ఏం అర్థం కావట్లేదు రా హరి బాబుకే. పాపరా అన్నయ్య టీ షర్ట్ మ్యాక్స్ లో కొన్నాడా. బహదూర్ అయ్యా గలీజ్గా ఉంది అసలు. నిజంగా కిచెన్ చూస్తుంటే భయం వస్తుంది. ఈ గుండెలో కూడా గుర్తుపట్టాడంటే గ్రేట్ రా బ్రో. ఎంత మెమరీ కదా, చూడంగానే గుర్తుపట్టాడా. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్లో ఉన్నాం మామ. అదన్న టైం కూడా ఆఫ్టర్నూన్ 2 కావస్తుంది. సో మార్నింగ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ చూస్తుంటారు కదా లాస్ట్ వీడియోస్ లో, సేమ్ అదే చేసుకొని తాగేసాను. హరిబాబు కూడా ఎగ్స్ తినేసాడు అనమాట. సో ఇప్పుడు వచ్చి సేమియా ఉప్మా చేసుకుంటున్నాం. మళ్ళీ అట్టుకొని నిన్నే తెచ్చున్నాం నిన్న. ఇది కొంచెం బెటర్. నిన్న మరీ పచ్చిగున్నాయి కదా, ఈ రోజుకి మాగిపోయినాయి. సో సేమియా ఉప్మా విత్ ఎగ్ పోరుటు. బయట తిరగడం అలవాటు అయిపోయిందో ఏందో కానీ రూమ్ ఉంటే బోర్ పడుతుంది. బయట తిరిగి బాగా అలవాటు అయిపోయింది. మా రూమ్లోనే ఒక వారం నుంచి ఉన్నాము. పెద్ద ప్లాన్స్ లేవు ఇప్పుడు. సైట్వి ఉన్నాయి కానీ కొంచెం కస్టమర్ నుంచి డేటా రావాల్సి ఉందన్నమాట. సో వస్తే మనం ప్లాన్ చేసుకోవాలి. వన్స్ కానీ బయటికి వెళ్ళామంటే కంటిన్యూస్గా బయటే ఉండవలసి వస్తుంది. అది మాత్రం పక్కా గ్యారంటీ. సో అందుకని ఈ వారం 10 రోజుల నుంచి రూమ్లోనే ఉన్నాం. బెంగళూరుకి వెళ్ళి వచ్చాము కంపెనీ వర్క్ మీద. సో మళ్ళీ అప్పటి నుంచి పోలేదన్నమాట. అరే ఎప్పుడు రా బెంగళూరుది? 10 రోజులు అయిపోయిందా? 10 రోజులు ఈజీగా అయిపోయినాము. 10 రోజుల నుంచి ఖాళీగానే ఉన్నాం మేమైతే. కాకపోతే ఆన్ డ్యూటీలోనే ఉన్నాం అనమాట. మధ్యలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చాము, ఇంకా రూమ్లోనే ఉన్నాం టైం పాస్ చేస్తూ. ఈసారి కానీ బయటికి వెళ్ళామంటే ఒక 4 రోజులు రాము రూమ్కి. అదే బయటే ఉంటాం ఇంకా కంటిన్యూస్గా. అది మాత్రం పక్క అంతే. సో చూద్దాం మా ఈరోజు అంతా ఏం జరుగుతుంది ఏం కదా అని. వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో టైం చూడండి మనం ఎంత అయిందో. ఎగ్జాక్ట్గా 3:30 కావస్తుంది. ఇప్పుడు అయిందనమాట మన లంచ్ ప్రిపరేషన్. 4 ఎగ్స్తో గుడ్డు పరోటా చేసుకున్నాము. అలానే లాస్ట్ టైం చేసుకున్న పొడి ఉందన్నమాట, పప్పుల పొడి. దాంట్లో సేమియా ఉప్మా తినేస్తే సెట్. ఏంద్రా రే హరి, ఫుల్ తినేసి ఏం అర్థం కావట్లేదు రా హరి బాబుకే. రచ్చ తినేసాడు రా. అట్టెత్తావా? చూపి నాయన. పడుకో జాగ్రత్తగా. ఇయర్ ఫోన్స్ పెట్టుకునే ఉండాలి. బార్రే ముందే రూమ్ అంతా చెత్తగా ఉంటది. దీని మీద పడుకునేస్తా. ఏం ఆడాలి ఇప్పుడు నువ్వు అర్జెంటుగా? జోన్ మాట చేసాడు ఇట. ముక్కుల్లో పోతే గలీజ్గా ఉంటుంది రా రే. సాయంత్రం క్లీన్ చేయాలంట హరిబాబు. ఇప్పుడు దీనికోసం చేస్తా అని చెప్పావా? దీనికోసం చేస్తావు లేదా అసలు చేసేవాడు కదా. బా నువ్వు వచ్చినప్పుడు నుంచి చేసావు అసలుకే క్లీనింగ్. నిజమే. సో మా టైం వచ్చి ఈవినింగ్ 6 అవుతుంది అనమాట. సో రేపటికైతే ప్లానింగ్ మనకి ఈ రోజుకి వచ్చేసింది. రేపు ఏంటంటే కొంచెం ఇబ్బంది అయిన పని, కేరళకి వెళ్ళేసి ఎర్నాకుళము పని చూసుకొని మళ్ళీ నైట్ రిటర్న్ అయిపోవాలన్నమాట. అదే కొంచెం వచ్చిన తలనొప్పి. సో చూద్దాం. సైట్లో ఒకవేళ లేట్ అయితే మనం అక్కడే స్టే చేయొచ్చు, లేదంటే రేపు మళ్ళీ వచ్చేది. టికెట్ కూడా వచ్చేసింది చూడండి. మార్నింగ్ ఒక 8:05 అనమాట ట్రైన్ మనకి. ఒక మిడిల్ ఒక అప్పర్లో బుక్ అయింది మన టికెట్ అయితే. ఎర్నాకుళంకి వెళ్తున్నాం కోయంబత్తూరు నుంచి. ఒక్క రోజులో రిటర్న్ అవ్వాలంటారు రే. పొద్దున మళ్ళీ రాత్రికి వచ్చేయాలంట. ఏందో అసలు నాకు అర్థం కల. ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నదానికి రివెంజ్ ఏమో. అదేమో అంటే 2 ట్రైన్లు 8 గంటలు ట్రావెల్ మనకి. పోవడానికి 4 గంటలు, రావడానికి ఇంకో 4 గంటలు. మళ్ళీ వర్క్ ఒకటి తయారైపోయినారు మళ్ళీ వీళ్ళు. మళ్ళీ ఇది వచ్చి వెళ్ళడానికి మాత్రమే అనమాట టికెట్. రిటర్న్ టికెట్ రేపు బుక్ చేస్తా అన్నారు. రేపు కొంచెం తలనొప్పిగా ఉండబోతుంది అనమాట. ఒక వారం 10 రోజుల నుంచి ఉన్న ప్రశాంతత అంతా రేపు పోద్ది. అది మాత్రం గ్యారంటీ. చూద్దాం రేపు ఎలా జరగదు ఏంది కదా అని. మొత్తానికి ఈరోజు ముహూర్తం కుదిర్చాం మామ రూమ్ క్లీన్ చేయడానికి. అది కూడా హరి దయ వల్లే. ఎరా నీ వల్లే రా ఈరోజు రూమ్ క్లీన్ చేస్తాము. అది మంచి పని అయింది నువ్వు అది పడేయడం వల్ల. అది చూడండి ఎట్లా చేస్తున్నాడు మొత్తం. నా బెడ్ చూడండి, వాడి బెడ్ చూడండి ఎట్లా ఉందో. ఏరా నువ్వే చెప్పా. నాది ప్రతిరోజు అట్టే ఉంటదిరా. నీది ఇట్టే ఉంటది. ఇట్లా కాదు, ఇట్లా ఉంటది నీది. బా చాలా రోజులు లేదు మా రూమ్ క్లీన్ చేసి. సో ఫైనల్ ఈ రోజు అయితే క్లీన్ చేస్తాం రూమ్ అంతా. చిమ్మాక చెత్త అయితే నాకు తెలిసి 1 కేజీలు వస్తుంది మామ. అంత చెత్త ఉందన్నమాట. నా కళ్ళకే చాలా కనిపిస్తా ఉంది.
ఇంకా మొత్తం అన్ని ఎత్తి కానీ చిమ్మామంటే ఇంకా భయంకరంగా చెత్త వస్తుంది. సో చూద్దాం, ఎక్స్పెక్టేషన్ మించి వస్తుంది అనిపిస్తుంది నాకైతే చెత్త. బెడ్లన్నీ తీసేస్తే చాలా ఖాళీ అయిపోయింది మామ కదా. ఈ బట్టలు ఫస్ట్ ఇక్కడ వేస్తాం చూడు మనం, ఇది తీసేయాలి. ఇది తీసేద్దామా, ఆడగట్టేద్దామా? కానీ ఇంకా ఉండాలి, ఉదయం వెళ్తురు వస్తూ ఉంటుంది, దానికోసమే ఉండాలి. బా అదే ఈ బిల్లులన్నీ అసలుకి వేస్ట్ రా హరి, ఎన్ని పడేయాలరా? ఎంత బిల్లులే మామ, అయిపోయిన బిల్లు మొత్తం క్లియర్ అయిపోయిన బిల్లులన్నీ పెట్టుకున్నాను నేను. ఇంకా ఎందుకో ఈ కిందంతా అయ్యే ఉన్నాయి చూడండి. ఈ టేబుల్ వెనకాల చూడరా ఎంత ఉందో దుమ్మా. నాయన కొన్ని నెలల నుంచి చిమ్మలేదు మామ మేమైతే నిజంగా. అబ్బా అప్పుడు చిమ్మేనులే, నువ్వు రాకముందు నుంచి చిమ్మతా ఉన్నా. ప్రామిస్ గారా ఇదంతా తీసి చిమ్మాను రా. నువ్వు వచ్చాక బతకం అయిపోయింది నిజం చెప్పాలంటే. నిజం చేయలేదు, నువ్వు వచ్చాక నేను అసలు నిజం చేయలేదు. నేను రాకమున్నప్పుడు నేను గుడ్డేసి కూడా తుడిచేవాడిని తెలుసా. ప్రామిస్ గారు దుమ్మంటే పోదు కదా. లైజాల్ నీకు చూపిస్తా బాత్రూమ్ కాదురా. ఒక్కసారి వాడు నాతో లైజాల్ కూడా తెచ్చాను చూడండి. నువ్వు రాకముందే తెచ్చినా దాన్ని ఒక్కసారి యూజ్ చేసా అంతే. కిచెన్ కూడా అటు చేసేద్దాం, కిందంతా గుడ్డ పెట్టి తుడిచేస్తే ఈ దుమ్మంతా పోద్ది. గుడ్డ కాలు టనేస్తే పోద్దిరా. లైజాల్ ఉంది కదా మన దగ్గర, ఆ గ్రీన్ కలర్ గుడ్డల్లా మసిగుడ్డ. నీవి చాలా ఉన్నాయి వాడనాటివి. అన్నయ్య ఉన్నాయి, అన్నయ్య టీ షర్ట్లు ఉన్నాయి. పాపం అన్నయ్య టీ షర్టా మ్యాక్స్లో కొన్నాడా. ఇక్కడ వెళ్ళేటప్పుడు మర్చిపోయాడు అనమాట అన్నయ్య పాపం. చూడండి మ్యాక్స్లో పడేద్దాం, ఇదేం కదా. తిట్టుకుంటాడేమో భయంకరంగా. అదే పాయింటే. చాలు లేపి నేను ఇటు కింద వేసామా, కాలు తీసి తొక్కి తుడిచేసామంటే అయిపోయింది. బాధుడు అయ్యా పెద్ద బాధుడు. నీ ఇంటికి జిమ్మారా? నేను ఆ చూపడితే ఎంత వచ్చిందో అంత జిమ్మేసాను నేను. ఎందుకు క్లీన్ చేసినారు తొక్కతా ఉన్నావు? సైడ్ రా. కాలు కడుక్కోలేదు చూడు, ఎంత మురిగి చూడు నీ కాళ్ళకి. ఒకసారి కాలు కడుక్కోపో మళ్ళీ ఓటరా హరిబాబా. ఆ రూమ్ ఏమో నీట్ అయిపోయిందిరా. కిచెన్ చూడట్టుందో భయంకరంగా టాస్క్ అసలు. చూడండి మా గలీజ్గా ఉంది అసలు నిజంగా. కిచెన్ చూస్తుంటే భయం వస్తుంది. నా బట్టలు ఇక్కడికి వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్. ఇవి ఎప్పుడు సరదామో నాకే తెలియట్లేదు. మా కంపెనీ ఇచ్చిన బ్యాగ్ చూడండి ఎట్లా వాడుతున్నా చెత్త పడడానికి. బర్రేసులకి హరి కాలు అంతా పెడుతుంటే ఎట్లా ఉందంటే అంటుకుంటుంది కదా. ఇక్కడ కూడా తొడవాల. మా కంపెనీ సామాన్లు ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ ఆ రూమ్లో ఉన్నాయి కొంచెం. అట్ట పడితే అట్ట ఉన్నాయి. కానీ స్టార్ట్ చేద్దాం హరిబాబు. సో ఒక భాగం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మామ. ఇక్కడంతా ఇంతకుముందు చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఇక్కడంతా క్లియర్ అయింది అనమాట. కాకపోతే సో నెక్స్ట్ ఇక్కడ క్లీన్ చేద్దాం. కింద బాటిల్ లోడ్ క్లియర్ చేసాము మొత్తానికి. వాటి కోసం ఇంకో గోల్డ్ మా కంపెనీ బ్యాగ్ ఒకటి వేసి కావాల్సి వచ్చింది. అన్ని బాటిల్ దాంట్లో ఇంకా చిమ్మేస్తే అయిపోద్ది. ఆ రూమ్ లైట్గా చిమ్మేద్దాం రా, అయిపోద్ది. టైం ఇప్పటికే 7:30 8 అయింది. 8 గంటలు 7:04 అంతే. మొత్తానికి కిచెన్ అంతా క్లీన్ చేసాం మామ. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఊపిరి పీల్చుకోవడానికి. ఇంతకుముందు చూసారు కదా బిఫోర్ ఎట్లా ఉందో, అది మరీ గలీజ్గా ఉండింది. మొత్తం సామాన్లను ఇక్కడ షిఫ్ట్ చేసాం చూడండి. నీట్గా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మన హాల్ పని అనమాట. ఇవన్నీ లైట్గా సరిదేసి ఊరికే పైన చిమ్మేస్తే అయిపోద్ది. చెత్త అంతా బయటపడేయాలి. సో అయిపోయింది మా క్లీన్ అయితే. ప్రజెంట్ ఈ రూమ్ జోలికి వెళ్ళట్లేదు. ఇది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఈ రూమ్ అయితే. సో అందుకని ఓన్లీ హాల్, కిచెన్, మేము పడుకున్న బెడ్రూమ్ మాత్రం క్లీన్ చేసాము. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా 2-3 కేజీలు వస్తుంది చెత్త అని. చూడండి అంతే వచ్చింది. మొత్తం పెద్ద 3 బ్యాగులు, 2 చిన్న బ్యాగులు అనమాట. ఇంత వచ్చింది చెత్త. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చాయన్నమాట కోయంబత్తూర్కి. ఇంత నీట్గా అప్పటి నుంచి
ఇప్పుడే క్లీన్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తక్కువ 1 ఇయర్ అయిపోయింది. సో బయట ఉండే చెత్త పడేసి మామ మేము కూడా తినడానికి పోవాలన్నమాట. ఫుల్ ఆకలి వేస్తుంది. ఇప్పటికే టైం చూసారు కదా 8 దాటేసింది. అండ్ ఎడిటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసుకుని త్వరగా పడుకోవాలన్నమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ త్వరగా లేయాలి. చెప్పాను కదా ఇందాక కేరళకి వెళ్తాం అనమాట రేపు. జస్ట్ 1 డే ట్రిప్. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాం మ్యాక్సిమమ్, లేదంటే ఒకరోజు స్టే చేస్తాం అనమాట. సో చూద్దాం ఎలా జరుగుతుంది రేపు. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ చెత్త పడేసి తినడానికి వెళ్దాం. సో ఇప్పుడు వచ్చాము తినడానికి. టైం చూడండి 8:30 అనమాట. 2 చపాతీలు చెప్పుకున్నాము. ఇరా నాన్ వెజ్ గ్రేవీయా, చికెన్ కుర్మా. ముక్కలన్నీ వేస్ట్ ముక్కలు ఉంటాయి తెలుసా, అన్ని వేస్ట్ ఉంటాయి. మెడకాయలు అవి ఉంటాయి. వచ్చి మాట్లాడారు అనమాట. గుడ్లే కొనుక్కుంటా ఉంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో షార్ట్స్ చేస్తుంటారు కదా, లాంగ్ వీడియోస్ చూడట్లేదు అనమాట. సో బ్రో ఆయన పేరు కిరణ్, ఆ బ్రో పేరు. సో కిరణ్ బ్రో మీరు కానీ ఈ వీడియో చూస్తుంటే కింద కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఓకేనా. అతను కూడా మా ఇంటి దగ్గరే ఉంటాడు అనమాట. ఐ మీన్ మా రూమ్ దగ్గర, చాలా దగ్గర వాకింగ్ డిస్టెన్స్. చాలా రోజుల నుంచి చూస్తున్నాడంట, కోయంబత్తూర్లో ఉంటాడు, నాకు ఇప్పుడు కనపడలేదు ఏంది అని. సో ఫైనల్ ఈ రోజు కలిసాడు అనమాట. ఈ గుండెలో కూడా గుర్తుపట్టాడంటే గ్రేటర్ ఆ బ్రో. ఎంత మెమరీ కదా, చూడంగానే గుర్తుపట్టాడా. ఒక 2-3 seconds లోనే కనిపెట్టాడు ఆయన. అదే టక్కని చూడంగానే గుర్తుపట్టాడు అనమాట. హైలైట్. మధ్యాహ్నం కూడా పెట్టాలి బిస్కెట్ దీనికి. ఎదుగులేరా అబ్బో అబ్బో అంత నంగిగా వస్తుంది చూడ. కొంచెం ధైర్యం ఎక్కువైపోయింది దీనికో. ఇంతకుముందు అట్టంటే పరిగెత్తా వెళ్ళిపోయేది, ఇప్పుడు దగ్గర వరకు వచ్చేస్తుంది చూడండి. ఓకే డోరా బాబు ఎంజాయ్, గుడ్ నైట్. అరే అయినా రూమ్లోకి వస్తుంటే మంచిగా ఫీలింగ్, ఆ స్మెల్, లైజాల్ స్మెల్ నీట్గా. మా బెడ్రూమ్ చూడనట్టుందో క్లీన్ చేశాక మంచిగా ఉంది నీట్గా. ఎన్ని రోజులు పెడతాం ఇదే విధంగా చూద్దాం. ఇది మళ్ళీ పగిలిపోయిందిరా ఒక గుడ్డు. హరి ఎంతో అన్ని ఇట్లాంటివి ఇస్తున్నారు రైలు. అదే సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. అలానే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి అనమాట. చూడండి ఎగ్స్ బాయిల్ అయిపోయి అలానే కట్ చేశాను. దాని మీద ఉప్పు కారం అన్ని చెల్లేసాను అనమాట హరిబాబుకి నాకు. హరిబాబు ఎప్పటిలాగే బీజీఎంఐలో బిజీగా ఉన్నాడు. సో త్వరగా తినేసి ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి, త్వరగా పడుకోవాలి. చెప్పాను కదా రేపు మళ్ళీ ట్రైన్ ఉంది. సో త్వరగా తినేద్దాం ఫస్ట్. టైం చూడండి మామ, నైట్ 12:30 అవుతుంది అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. సో ఇది నేను పడుకుంటాను, ఎర్లీ మార్నింగ్ లేయాలని చెప్పాను కదా. సో రేపటి వీడియోలో చూద్దాం. అది రేపు అంతా ఫుల్ టేక్ అవ్వడం పోతుంది, ఫుల్ ట్రావెలింగ్. రేపు కేరళకి వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ కూడా అవ్వాలన్నమాట. అంతా రేపు వీడియోలో చూద్దాం. ఈ వీడియో మాత్రం ఇంతటి పెద్ద ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై. అరే మనతో కూడా సెల్ఫీ తీసుకున్నాను అంటే బ్రో మంచి చూడరా. నేను సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఫస్ట్ టైం సెల్ఫీ తీసుకున్నాను ఇట్లా.